కడప జిల్లా బద్వేలు శ్రీరత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు షేక్ ఫాతిమా బేగ్ జయంతి వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం బద్వేల్ ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ బి గురుమూర్తి మాట్లాడుతూ షేక్ ఫాతిమా 1831 జనవరి 9వ తేదీన మహారాష్ట్రలో జన్మించారు। అలాగే భారతదేశపు మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలిగా అణగారిన వర్గాలకు బాలికల విద్య కొరకు సావిత్రిబాయి పూలేతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే పూణేలో స్థాపించిన బాలికల పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసిన శ్రీ విద్యాదాత అని కొనియాడారు। రత్నం ఇంగ్లీష్ మీడియం కరెస్పాండెంట్ తలారి రత్నం మాట్లాడుతూ ఆధునిక భారత విద్యా రంగానికి మార్గదర్శకురాలు మనువాద అగ్రవర్ణ సాంప్రదాయవాదులు శూద్రులకు విద్యను నిరాకరించినప్పుడు దళిత ఆదివాసీ మైనారిటీ వర్గాలకు మహిళలకు పిల్లలకు విద్యా హక్కు కోసం గలమెత్తిన ధీరవనిత షేక్ ఫాతిమా బేగ్ అని కొనియాడారు। అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలతో కలిసి విద్యాభివృద్ధికి పాటుపడిన త్యాగమయ్యని అన్నారు। మరి షేక్ ఫాతిమా బేగ్ గారు మరి స్త్రీ విద్య కోసం అనేక ఒత్తిడులకు ఇబ్బంది పడి అవమానాలు పడి మరి స్త్రీ విద్య చేసినటువంటి గొప్ప మహనీయురాళ్ళు। మరి ఆనాడు బ్రాహ్మణ సమాజం శూద్రుడు కానీ స్త్రీలు కానీ చదవకూడదనేటువంటి రోజులు శాసించినటువంటి రోజులు। మరి శూద్రులు వినవచ్చు కానీ స్త్రీలు అసలు ఈ యొక్క చరిత్రలు కానీ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ వినడానికి కూడా స్త్రీలు వినకూడదు అనేటువంటి మరి శాసనం చేసినటువంటి బ్రాహ్మణిజం కాలంలో వీళ్ళు మరి ముందుకొచ్చి స్త్రీ విద్య కోసం పాటుపడినటువంటి మహనీయులు వీళ్ళందరినీ కూడా మనము మరి స్మరించుకోవాలి। ఈనాడు స్త్రీలు ఎంతో ఉన్నతమైనటువంటి విద్య ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహిస్తున్నారంటే మరి సావిత్రిబాయి పూలే